హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2009 ఎన్నికలలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు అని మనందరికీ తెలిసిందే. కానీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముందు తెలుగుదేశం పార్టీ నిలబడలేకపోయింది. భారీ ఓటమి చూసిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని చేరదీస్తే పార్టీ పగ్గాలనేవి జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోతాయనని జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారు. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఎప్పుడూ కూడా తెలుగుదేశం సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పగ్గాలనేవి నారా లోకేష్ చేతిలో పెడతారని తెలియగానే చంద్రబాబు పతనం కోసమే నేను ఎదురు చూస్తున్నానంటూ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నారా లోకేష్కు టీడీపీ పగ్గాలు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. లోకేష్ నాయకత్వ సమర్థత ఏమిటో లోకానికి, టీడీపీ శ్రేణులకు బాగా తెలుసని వారు అంటున్నారు. ఏదైనా గుప్పెడి ఉన్నంత వరకే గప్పి ఉంటుందని వారు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు వయసు పైబడిన నేపథ్యంలో టీడీపీకి నూతన నాయకత్వ అవసరం ఏర్పడింది. లోకేష్కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలంటూ కొందరు నాయకులు వ్యూహాత్మకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో టీడీపీని సమర్థవంతంగా నడిపించే సత్తా కేవలం జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఉందని ఆ పార్టీలోని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు వారసుడికి కాకుండా మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే సీన్ లేదు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదనే వాదనను కూడా బలంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా లోకేష్కు పోటీదారుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. లోకేష్కు ఎంత త్వరగా టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే అంత వేగంగా తన సమర్థతను అతను నిరూపించుకుంటారనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోరిక. ఇటీవల ఎన్నికల ప్రచారంలో లోకేష్ను ఎక్కడా తిప్పుకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జనంలో చరిష్మా ఉంటే లోకేష్ను కేవలం మంగళగిరికే ఎందుకు పరిమితం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఆధారపడాల్సిన కర్మ ఏంటని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిలదీస్తున్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీ పగ్గాలు చేపట్టాలనే ఆతృత తమ అభిమాన హీరో నాయకుడికి లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. లోకేష్ను టీడీపీ శ్రేణులే తిరస్కరించిన రోజు జూనియర్ ఎన్టీఆర్ ముందుకొస్తారని చెబుతున్నారు. చంద్రబాబు నీడలో లోకేష్ ఉండటం వల్ల ఆయన వెలుగొందుతున్నట్లు కనిపిస్తున్నాడనే చర్చ నడుస్తోంది. ఈ దఫా టీడీపీ అధికారంలోకి రాకపోతే చంద్రబాబునే పట్టించుకునే దిక్కుండదని, ఇక లోకేష్ను దక్కే వాళ్ళు ఉండరనేది బహిరంగ రహస్యమని పలువురు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్థానంలో టీడీపీకి కొత్త నాయకత్వం తప్పనిసరి. లోకేష్కు అప్పగిస్తే చాలా త్వరగానే తన అసమర్థతను నిరూపించుకోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నారు. అలాంటప్పుడు లోకేష్ను నమ్ముకుని టీడీపీలో ఏ ఒక్కరూ ఉండరనే మాట నిజం. కావున లోకేష్ను మార్చాలనే ఆలోచన వచ్చినప్పుడు తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అందరి ఆప్షన్ అవుతుందనే అభిప్రాయం లేకపోలేదు. కావున భవిష్యత్తులో లోకేష్ను పక్కన పెట్టాలంటే ముందుగా అతని టీడీపీని నడిపించే సమర్థుడైన నాయకుడు కాదని నిరూపించాల్సి ఉంటుంది. ఆ సమయం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఆయన అభిమానులు సహనంతో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది.